హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ టుడేస్ లంచ్ బాక్స్ రెసిపీస్లోకి పన్నీర్ పాలక్ పులావ్ చూపిస్తున్నానండి. ఇది చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. దీనికోసం ముందుగా నేను బాండలిలో కొంచెం బటర్ వేశాను. ఈ బటర్లో క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేస్తున్నానండి. నేను కట్ చేసుకొని కొంచెం వాటర్తో వాష్ చేసుకొని తర్వాత ఈ పన్నీర్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం కారము, సాల్ట్ కూడా వేసుకుందాము. వేసి కొంచెం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం రెడిష్ కలర్ వచ్చేంత వరకు ఇది ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఓకే అండి, మంచిగా కలర్ వచ్చేసింది. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగం వేసానండి. ఇది కొంచెం ఫ్రై చేసుకొని దీంట్లో ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత జీడిపప్పులు వేసుకున్నానండి. ఇవి కొంచెం వేపుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది కూడా కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఓకే, మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా కడిగి పెట్టుకొని కట్ చేసుకున్నాను సన్నగా పాలకూర అండి. ఇది ఆ పాలకూరని వేస్తున్నాను. ఒక కట్ట పాలకూరని కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దాన్ని వేస్తున్నానండి. ఇది మంచిగా ఈ ఆనియన్స్లో ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. నార్మల్గా అందరూ పేస్ట్ చేసి వేస్తున్నారు కదా, అలా కాకుండా ఇలా సన్నగా కట్ చేసి చూడండి. నిజంగా చాలా బాగుంది రైస్ అయితే ఈ పులావు. సో నేను కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది మంచిగా ఆనియన్స్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసాను. దీంట్లో నీరు వస్తుంది కదండి, ఈ ఆకుకూరలో ఆ నీరంతా కొంచెం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 1.5 గ్లాసు రైస్ తీసుకున్నానండి. నేను నార్మల్ రైస్తో చేశాను. దానికోసం 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. దాంట్లో సాల్ట్ కూడా వేసి నీరు పొంగేంత వరకు అట్లాగే హై ఫ్లేమ్లో ఉంచి పొంగించుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను రైస్ వేస్తున్నానండి. 1.5 గ్లాసు బియ్యంని ముందుగా నేను నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టుకున్న రైస్ వేస్తున్నానండి. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు దీనిని ఉడికించుకోవాలి. పైన ఆ వాటర్లో 1 స్పూను నెయ్యి కూడా వేయండి. అది క్లిప్పింగ్ మిస్ అయింది. నెయ్యి కూడా వేసినట్లయితే పొడి పొడిగా వస్తుంది రైస్. ఓకే అండి, 2 విజిల్స్ వచ్చేసినాయి. నేనైతే కుక్కర్ ఓపెన్ చేశాను. చూడండి, మంచిగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో రైసు. అంతా ఒకసారి కలుపుకోండి, ఎందుకంటే అడుగున మసాలా ఉండిపోద్ది. దీంట్లో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ వేసేసాను. వాటర్లో మనం పన్నీర్ వేసినట్లయితే అది బాగుండదు కదండి. దానికోసం ఫ్రై చేసి పక్కన పెట్టుకొని లాస్ట్లో మనం రైస్ అంతా ఉడికిపోయాక ఈ పన్నీర్ వేసానండి. తర్వాత 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. అంతా మంచిగా కలుపుకున్నాను. నిజంగా చాలా టేస్ట్గా ఉందండి ఈ పులావు. చాలా సూపర్గా ఉంది లంచ్ బాక్సెస్కి. ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.